దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి మనం దీవించబడి ఆశీర్వదించబడి దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. అందుచేత దేవుడు మనల్ని దీవించాడు. ఈ ఉపవాస ప్రార్థనలో చేరి మనకి సమస్తము ఆయనే దిక్కు అనే పాట పాడడానికి దేవుడు వచ్చాడు. యెహోషాపాతు అంటున్నాడు, భూమి ఆకాశంలో సృష్టించిన దేవా, నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు ఎవరు లేరు అని అన్నాడు. అలాగని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రార్థనను ఆలకించి దీవించి ఆశీర్వదించాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 316వ కీర్తన, దిక్కులేని వాడను ప్రభు అనే కీర్తన. రాగం కేదార గౌళ, తాళం ఏకతాళం. దిక్కులేని వాడను ప్రభు, నీ యంద చేరి మృక్కి సేవ చేతును ప్రభు. మృక్కి విన్నవించువారి యక్కరలను తీర్చు సత్యము రక్కున నిడియాదరించు మాకువైన దేవతనయ. దిక్కులేని వాడను ప్రభు, నీ యంద చేరి మృక్కి సేవ చేతును ప్రభు. బలము లేని వాడను ప్రభు, కేవలము పాపములను చేసి అలసితిని ప్రభు. ఇలను నేను నచ్చినట్టి కలుషజాలములను నీవు తొలగ చేసి ఆత్మకధిక బలమును సగి మనుపుమయ్యా. దిక్కులేని వాడను ప్రభు, నీ